హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, మిడ్ నైట్ మర్డర్స్. ఈ మూవీలో బోబన్ శ్రీనాథ్ షరీఫ్ జిన్ను ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాకు థామస్ గారు దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, తన స్నేహితుడి అభ్యర్థనను అంగీకరించిన అన్వర్ హుస్సేన్ వృత్తిరీత్యా మానవిక శాస్త్రవేత్త, కొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్గా పనిచేస్తాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి క్రూరమైన పోలీసుల హత్యను శ్రేణి అన్వర్ ఎదుర్కొంటాడు. ఈ హత్యల వెనుక నిందితుడు ఎవరు అని, నేరాల వెనుక ప్రధాన అంశం ఏమిటి, మిస్టరీస్ కేసును ఎలా అన్వర్ ఛేదిస్తాడు అనేది ఈ సినిమా యొక్క కథ. ఈ సినిమా ప్రతి నిమిషం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సినిమా ఆహాలో ఓటీటీలో ఉంది ఫ్రెండ్స్. నెంబర్ 2, కడవర్. ఈ మూవీలో అమలాపాల్, ఆది అరుణ్, రవి, హరీష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు దర్శకత్వం అనూప్ గారు వహించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, భద్ర ప్రముఖ ప్యాథాలజిస్ట్. అయితే ఎన్నో మిస్టరీగా ఉండే ఇంట్రెస్టింగ్ కేసులన్నీ ఆమె చాలా తెలివిగా సాల్వ్ చేస్తుంటారు. దీంతో పోలీసుల నుంచి కూడా పలు కేసులు ఆమెకి వస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు అనుకోని రీతిలో ప్రముఖ సర్జన్ సలీం మరణానికి సంబంధించిన మిస్టరీ కేసు ఆమె దగ్గరికి వస్తుంది. అయితే అతన్ని చంపుతానని చెప్పిన వాసు ఆల్రెడీ జైల్లో ఖైదీగా ఉంటాడు. తను జైల్లో ఉండగానే ఆ మర్డర్తో పాటు సీరియల్గా మరిన్ని మర్డర్స్ జరుగుతూ ఉండటం అందరికీ షాకింగ్గా మారుతుంది. మరి ఇలాంటి ఛాలెంజ్కి కేసు భద్ర ఛేదిస్తుందా? ఇంతకీ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎలా చేస్తున్నారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఖచ్చితంగా ఓటీటీలో చూడండి ఫ్రెండ్స్. ఈ సినిమా ప్రతి సెకండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 3, రాక్షసుడు. బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం రాక్షసుడు. ఈ సినిమా హీరోయిన్ అనుపమ గారు నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, టీనేజర్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటించారు. థ్రిల్లర్స్ మూవీ ఇష్టపడే వారికి రాక్షసుడు చిత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సినిమా మీకు యూట్యూబ్లో అండ్ జీ5లో అందుబాటులో ఉంది. ఈ 3 సినిమాల్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.